హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 భామా కలాపంటూ తెలుగు. ఫస్ట్ పార్ట్లో స్టోరీ మొత్తం ఒక విలువైన కోడిగుడ్డు చుట్టూ తిరిగితే ఈ సెకండ్ పార్ట్ మొత్తం ఆ కోడిగుడ్డు బాబైన ఒక విలువైన కోడి పుంజు ట్రోఫీ చుట్టూ తిరుగుతుంది. మీరు ఇంతవరకు ఫస్ట్ పార్ట్ చూడకపోతే అది కూడా చూడండి. అది చూడకుండా ఇది చూడొచ్చా బ్రో అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రియమణి శరణ్య వీళ్ళిద్దరి వల్ల మూవీ చాలా బాగా ఎంటర్టైన్ అయిందనే చెప్పాలి. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 2 hours 8 minutes కాబట్టి మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ పార్ట్ మనకి ఒక అదిరిపోయే బిర్యానీ ట్రీట్ లా ఉంటే ఈ సెకండ్ పార్ట్ ఒక అదిరిపోయే ఒక మండీ ట్రీట్ లా ఉంటుంది. సో మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ ఇది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 నసామిరంగా తెలుగు. ఈ మూవీ థియేటర్స్ లో హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సంక్రాంతి మూమెంట్. ఎందుకంటే ఈ స్టోరీ కొత్తదేమీ కాదు, కానీ లవ్ వేనుమా లవ్ ఇరుకు, కామెడీ వేనుమా కామెడీ ఇరుకు, ఇలా యాక్షన్ ఎమోషన్ అన్నీ కలిపిన ఒక కమర్షియల్ మూవీ కాబట్టి పొంగల్ రేస్లో మంచి మార్క్స్ కొట్టేసింది. యాక్చువల్లీ ఈ మూవీ పొరింజు మరియం జోస్ అనే మలయాళం మూవీకి ఇది రీమేక్. కిష్టయ్య క్యారెక్టర్లో నాగార్జున అదరగొట్టేశాడు. ఈ మూవీ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అంజీగా అల్లరి నరేష్ కూడా ఇరగదీశాడు. ఈ మూవీ మొత్తం 1980s జరిగే స్టోరీ. ఆ సెటప్, ఆ 40 years బ్యాక్ ఉండే పల్లెటూరు, ఇదంతా కథగా మలిచి బాగా డిజైన్ చేశారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. లిస్ట్లో నెంబర్ 3 ది కేరళ స్టోరీ తెలుగు. అమ్మయ్యా, ఎన్ని రోజుల నిరీక్షణ ఆఖరికి ఓటీటీలకు వచ్చేసింది. మన ఛానల్లో కొందరు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్రతి వీక్ బ్రో ది కేరళ స్టోరీ ఓటీటీలో ఎప్పుడు ఎప్పుడు అని అడిగి వాళ్ళ గొంతు మూగపోయాయి, వాళ్ళ కళ్ళు కాయల నుండి పండ్లు కూడా అయిపోయాయి. ఫైనల్లీ వచ్చేసింది బ్రో, ఇట్స్ అవైలబుల్ ఇన్ G5. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు. మరి ఇండియాలో హాట్ టాపిక్గా కాంట్రవర్సీలు ఎదుర్కొన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. తీయని మాటల వెనుక ఉన్న చేదు నిజాలను అర్థం చేసుకోలేని అమాయకపు మహిళలు ఎలా టెర్రరిస్ట్ వల్ల చిక్కుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు బ్రో. లిప్స్టిక్ రాసుకుందని చేతులు నరకడం, తలలు నరికేయడం, చాలా ఘోరంగా రేపులు చేయడం, ఇలాంటి అడల్ట్ సీన్స్ మన హృదయాల్ని ఎమోషనల్గా నింపేస్తాయి. మతం, దేవుడు గురించి టాపిక్స్ చాలా వివరంగా ఉంటాయి. సో ఇలాంటి మూవీ తీయాలంటే కొద్దిగా రిస్క్ చేయడమే. మరి ఆ రిస్క్ వల్లే మూవీ ఇన్ని కోర్టు కేసులు, సినిమాని బ్యాన్ చేయడం ఇవన్నీ జరిగాయి. సినిమా పరంగా చూస్తే ఒక రియల్ ఈవెంట్స్ని ఇలా జరుగుతాయా అనేలా మనకు చూపించినందుకు మూవీ టీంకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 హోమ్ ఫర్ రెంట్. ఒక అదిరిపోయే రీసెంట్ 2023 స్కేరీ మూవీ. ఒక మంచి హర్రర్ మూవీ కోసం మీరు చూస్తున్నారా? అయితే ఈ మూవీ మీకు ఒక బెస్ట్ చాయిస్. కొత్తగా ఇంటికి రెంట్కు వచ్చిన ఒక ఫ్యామిలీ ఏం చేసింది, బ్లాక్ మ్యాజిక్ ఎలా యూజ్ చేశారు, ఎందుకు, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇది ఒక థాయ్ మూవీ, సో తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ థాయ్. బట్ నో ప్రాబ్లం, ఈజీగానే మూవీ అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారంట. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. అస్సలు లేట్ చేయకుండా ఈ హర్రర్ మూవీని చూసి భయపడండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 డంకీ. రాజ్ కుమారి హిరాని మూవీస్ అంటే కిరాకు తోపు ఉంటాయి, పేరు పెట్టడానికి ఛాన్సే లేదు. ఈ మూవీ కూడా బాగుంటుంది, కానీ అంత తోపు మూవీ అనిపించుకోలేకపోయింది. కామెడీ ఉంటుంది, షారుఖ్ ఖాన్ ఇమేజ్కి తగ్గట్టుగా సీన్స్ సాఫ్ట్గా ఉంటాయి, మన హృదయాల్ని బరువెక్కిచ్చే సీన్స్ ఉంటాయి. అన్నీ ఉన్నా కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం గెస్ చేయడం, కొన్ని సీన్స్ ల్యాగ్ వల్ల థియేటర్స్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. థియేటర్స్లో ఏమో కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే దుమ్ము దులుపుతుంది. కొన్ని ల్యాగ్స్ ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది. ఓటీటీలో మాత్రం 1 time వాచబుల్ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ హిందీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 6 కిడ్నాప్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, ఒక మదర్ వాళ్ళ బాబుతో కలిసి పార్క్కి వెళ్తుంది. తన కళ్ళ ముందే బాబుని ఎవరో కిడ్నాప్ చేసి పారిపోతూ ఉంటారు. మరి ఆ మదర్ ఏం చేసింది? మూవీ ఉంటుంది బ్రో, కిరాక్ ఉంటుంది. ఇప్పటికే మీలో చాలా మంది చూసే ఉంటారు, బట్ చూడని వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా బ్రో అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం.
ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి టాప్ 10 వీడియోస్ మన ఛానల్లో బోలెడ్ చేశాను. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేశాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 సప్నే వర్సెస్ ఎవ్రీవన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సిరీస్ మావా, ఇది అదిరిపోయింది బో. దీని ఐఎండిబి రేటింగ్ కూడా 9.5/10. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దీంట్లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ 1 అవర్ ఉంటే లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 1.5 అవర్ ఉంటుంది. ఈ సిరీస్ చూశాక అంబరీష్ వర్మ అనే యాక్టర్కి ఫ్యాన్ అవ్వాల్సిందే. మనిషికి ఆశ ఉంటుంది, ఆ కోరికలు నెరవేరడానికి డబ్బు కావాలి. మరి అది మంచి పద్ధతిలోనా చెడు మార్గంలోనా? ఇలాంటి ఒక సబ్జెక్ట్తో మంచి స్క్రీన్ ప్లేతో చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన సిరీస్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. బట్ ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ హిందీ. టీవీఎఫ్ వాళ్ళు నిజంగా గ్రేట్ అబ్బా, ఎంత మంచి సిరీస్లు అందిస్తారంటే మన హృదయాలను ఈ సిరీస్ దోచేసుకుంటుంది. ఈ సిరీస్ యూట్యూబ్లో టీవీఎఫ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 8 సొసైటీ ఆఫ్ ది స్నో. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, కొందరు రగ్బీ ప్లేయర్స్ ప్లేన్లో వెళ్ళేటప్పుడు మంచు తుఫాన్ వల్ల 47 మంది మంచులో కూరుకుపోతారు. మరి వాళ్ళు తప్పించుకున్నారా? ఎన్ని కష్టాలు పడ్డారు? చివరికి ఏమైంది అనేది చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. కొన్ని సీన్స్గా అయితే మన హృదయాలు బరువెక్కడం గ్యారంటీ. అమ్మో, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటే ఎంత నరకంగా ఉంటుంది అని ఫీల్ అయ్యేలా చేస్తుంది ఈ మూవీ. ఫోటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్, బీజిఎం అన్ని అద్భుతంగా సెట్ అయ్యాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఈ సినిమా చూశాక మనకి ప్లేన్ అన్న, మంచు అన్న, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్ అనేలా ఫీల్ అవుతాం. ఈ తోపు సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా యూజ్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక సీన్లో బాయ్స్ బ్యాక్ నుండి న్యూడిటీగా ఉండే సీన్ కొన్ని సెకండ్స్ చూపిస్తారు. బట్ ఐ థింక్ దట్ ఈస్ నో ప్రాబ్లం, యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నంబర్ 9 12th ఫెయిల్. ఈ తోపు సినిమాని ఇదివరకే నేను రికమెండ్ చేశాను, కానీ కొందరు మన రెగ్యులర్ వ్యూవర్స్ కామెంట్స్లో 12th ఫెయిల్ సజెస్ట్ చేయ బ్రో అని అడిగారు. మరి ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాలేదా ఏంటి అని డౌట్ వచ్చి, సరే మళ్ళీ ఒకసారి సజెస్ట్ చేసే ఈ తోపు మూవీని ఇంకా చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతామని మళ్ళీ సజెస్ట్ చేస్తున్నా. ఈ మూవీ గురించి ఏం చెప్తాం బ్రో, ఇండియా వైడ్గా అందరినీ షేక్ చేస్తున్న మూవీ. చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. అటు సెలబ్రిటీస్ నుంచి ఇటు నార్మల్ ఆడియన్స్ వరకు అందరికి నచ్చేస్తుంది. దీని ఐఎండిబి రేటింగ్ 9.1/10. ఎన్నో సినిమాలు వస్తాయి పోతాయి, కానీ కొన్ని మూవీస్ మాత్రమే ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి. స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక ఇన్స్పైరింగ్ మూవీ. ఈ గొప్ప చిత్రాన్ని ఇంతవరకు మీరు చూడకపోతే హిందీలో ఉన్న ఈ మూవీని హాట్స్టార్లో మీ ఫ్యామిలీతో కలిసి అర్జెంట్గా చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 10 ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, థియేటర్స్లో యావరేజ్గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో జనాలు తెగ ఎవడి చూస్తున్నారు. మెయిన్గా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కోసం పక్కా ఒకసారి చూడాల్సిందే. ఫస్ట్ పార్ట్లో లాగా ట్విస్ట్లు, అదిరిపోయే స్టోరీ ఇందులో ఉండదు. ఇదొక జస్ట్ రొటీన్ రివెంజ్ డ్రామా. థియేటర్స్లో అయితే నేను ఈ మూవీని రికమెండ్ చేసేవన్నీ కాదు, బట్ ఓటీటీలో కాబట్టి గూస్ బాంబ్స్ ఇచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం, ఆ విజువల్ ట్రీట్, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మెయిన్గా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అయితే వాళ్ళతో కలిసి మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఫుల్ టైం పాస్ అయ్యే మూవీ ఇది. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో అవైలబుల్గా ఉంది, బట్ రెంట్ బేసిస్లో ఉంది. మరి ఎలా చూడాలి బ్రో అంటే ఎలా ఏం లేదు, కొన్ని రూల్స్ ఫాలో అయిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.